ఏంది మళ్ళీ వచ్చినట్టు తగ్గేదే బాగా గుడ్లు అలవాటు అయినా తిను అంటే ఆమ్లెట్ ఎంత తొందరపడుతుంది చూడు ఫ్రెండ్స్. తొందర వేసి వెళ్ళకూడదామని చెప్పి నేను వెళ్ళకూడదామన్నా నీకు పోయేది ఉందని చెప్పేసి వెళ్ళకూడదామన్నా. ఆల్రెడీ మధ్యలో తినడానికి అని చెప్పి వచ్చిన ఫ్రెండ్స్. ఇక అంతా గరం ఉండేవి కదా. ఇప్పుడు వచ్చేసి 11 అవుతుంది. ఇక జర పోయేది పొద్దున్న దాకా తినలేదు. కొద్దిగా ఒక పూట తిననా పొద్దుగా పోతే అటే అయింది. చికెన్ సూత తోలుతోటి స్కిన్ లెస్ తింటారు, స్కిన్ తోటి తినరు. మనకేమో స్కిన్ తోటి అలవాటు, మాకేమో స్కిన్ తోటి అలవాటు. అంటే స్కిన్ లెస్ తెస్తే నాకైతే ఉండగా బుద్ధి కదా. స్కిన్ తోటే చికెన్ ఇష్టం అనిపిస్తుంది. చికెన్ ఇష్టం అనిపిస్తుంది స్కిన్ తోటే మంచిగా అయితే టేస్ట్. కానీ వాస్తవానికి ఆ స్కిన్ తోటి ఏమన్నా ఎలర్జీలు వస్తాయని చెప్పి చాలా మంది తీపిస్తారమ్మా. ఈ పాయింట్ తెలియదు వచ్చింది. తినొద్దు అంటారు కానీ మనకేమో అట్లా అలవాటు. అది చికెన్ స్కిన్ పైన స్కిన్ పైన అవి ఏమన్నా బ్యాక్టీరియా అది ఇది ఏమన్నా కొత్త ఈ గుని ఆ గుని అది ఇది అని చెప్పి అంటారు కదా. కొత్త రోగాలు ఉంటాయి, ఆ స్కిన్ తోటి అటాచ్ ఉంటాయి, ఆ స్కిన్ కానుకొని ఉంటాయని చెప్పి చాలా మంది ఆ స్కిన్ తీపిస్తారు అనమాట. మనమేమో స్కిన్ తీసేస్తే ఆ టేస్ట్ ఉండదని చెప్పి స్కిన్ తోటే ఇది చేస్తాం. కానీ బాగా ఉడకబెడితే అన్ని బరాబరే ఉంటాయి అంతే అన్ని మాటలు. అందుకే చాలా మంది నాన్ వెజ్ తింటలేరు. మనం కూడా బంద్ చేద్దాం. సమ్మర్లో నాన్ వెజ్ తినడే వద్దు. సరేనా? అమ్మో గదానికి ఏడ ఒప్పుకుంటావా? గదేడైతుంది నాతో అంటావా? అయిపోయిందమ్మా. ఆమ్లెట్, బెండకాయ చారు, గంగవాయల కూర, టమాటా. బెండకాయ చారు, గంగరవాయ టమాటా. గంగరవాయ కూర టమాటా. గంగవారి కూర కదా. ఒకసారి టేస్ట్ చూడు ఎట్లుందో. ఏంటిది ఆమ్లెట్ బాగుంటుంది. బాగుంది, సూపర్. ఇంట్లో ఖర్చుడితో కమ్మ వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఏందబ్బా అని చెప్పి చూస్తే ఇక్కడ చికెన్ గుమగుమ లాగిస్తుంది. ఏమంటావమ్మా? హాయ్ ఫ్రెండ్స్ చెప్పవా? హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అమ్ములు గవాన్ని చూస్తున్నది. ఫోన్ చూసుకుంటుందో ఆయన చదువుకుంటుందో. హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం. ఇగో మాకు ఈరోజు చికెన్ అన్నం పెట్టినా ఇప్పుడే వచ్చిండు. రాగానే ఫోన్ పెట్టేదే అంతే. ఇక అన్నం వండుకోవాలి, తినాలి. వరుణ్ ఇంకా రాలేదు. 8 o'clock వస్తాడు ట్యూషన్కి వెళ్ళి. ఏడున్నావు? ఆ వీడియో తీస్తుండే డాడీ అని చెప్పి ఏందనమాట. గట్లుంటుంది నబ్బా. పిల్లలకు ఇష్టం ఉంటుంది వాళ్ళు గట్లు. ఏంది ఫోటోలు ఏంది వీడియో తీస్తున్నావు? బయటకు వెళ్ళావు. వరుణుడా తమ్ముడా? వరుణ్ గాడు ఎటు వెళ్ళి మరి? మాట్లాడుకోరా, ఎవరి ఫోన్ వాళ్ళే చూసుకుంటారు. ఎప్పుడమ్మా మీరు ఇంకా ఏడు దాకా వచ్చిందమ్మా? చాలే ఇంకా అన్నమైందా? అన్నమైంది. చికెన్ తెమ్మన్నప్పుడేమో లేవు, వద్దన్నప్పుడేమో తెచ్చు. రాలేవు, ఆకలేనప్పుడు అన్నమాట. ఎవరున్నారా? నేను నిన్న 5:30 కాడ పాలకు పోయినా కాడ దుకాణాలు లేవమ్మా. అజయ్ బ్రష్లు ఫ్రెండ్స్. ఇది స్మూత్ కాదు కానీ జర కొంచెం ఇవైతేనే నడుస్తాయి మా ఇంట్లో. ఇవైతే నడుస్తాయి అని చెప్పంటే ఇవి ఎట్లా అంటే 420 పర్సులో పెట్టి ఇవైతేనే నడుస్తాయి ఫ్రెండ్స్. అసలు ఆ పనులు అయితే అవి జారిపోతున్నాయి. 15-20 డేస్కి ఇవ్వడం చెప్తాడమ్మా. 3 months వాళ్ళ కోమటోళ్ళు అమ్ముకోవడానికి గట్టిన చేస్తారు. ఆ 3 monthsకి ఒకసారి వేయాలి. మేమైతే 4 తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. నా పనులు తెల్లగున్నా, నా పనులు తెల్ల లేకున్నా కానీ ఇంకొకటిరా, ఇంకో బ్రష్ నువ్వు పట్టుకో తిరుగుతాను. అక్కేం గుందుకోదు. నా పనులు తెల్ల లేకున్నా బ్రష్ అన్న తెల్లగా ఉండాలని చెప్పి ఎప్పుడు నేను తెల్ల బ్రష్ తెచ్చుకుంటా. కానీ ఇలా తెల్ల బ్రష్ లేదన్నమాట. ఇలా ఈ బ్లూ కలర్ బ్లూ ఇది ఏంటమ్మా? బ్లూయే కదా ఇది?
బ్లూ వాడతాను నేను. ఇక మిగిలినవి వాళ్ళకి ఇడిచి పెడతాను అనమాట. ఎట్లా కోసుడేందుకు అవి ఉట్టిన కూర్చేస్తాయి. ఇది నాది పండు పక్క తొంగుడు పడతలేదు అమ్మ బ్రష్లతో. పొద్దుగా ఆగమాగం ఆడవాడు ఇవాళ ఎక్కువసేపు నిలబడేటట్టు ఉండదు. పాలకు పోతేనే ఇబ్బంది అవుతుంది. లేట్ అవుతున్నాయి 6:30కేనే. మధ్యాహ్నం పూట సరిగా తిండి లేదు ఫ్రెండ్స్, అందు గురించి అని చెప్పి చికెన్ పట్టుకొచ్చిన. మా ఇంట్లో అద్దె మధ్య జర కూర కమ్మ లేకున్నా ఏది లేకున్నా తొందరగా చికెన్ గుర్తుకొస్తుంది. అట్లా చికెన్ అయితే ఒక ముక్క కడుపుండే అనుకుంటుంది. ఇవన్నీ డస్ట్బిన్ వేసేసేది. ఎవరి బ్రష్లు వాళ్ళు పెట్టుకోరు. 3 monthsకి ఒకసారి చేంజ్ చేయాలి. జర డూప్లికేట్ అజయ్ లేక బ్రష్ లెక్క కనిపిస్తాయి ఎవరా. సరే పో, మంచిగా ఉన్నాయి పో, ప్రైవేట్ షాప్. చిన్నప్పుడు అయితే వాళ్ళకి చిన్న ఎలా తెస్తుంది, మనకు పెద్ద ఎలా తెస్తుంది. అప్పుడంటే చిట్టి పనులే. 2 పనులు ఉన్నప్పుడు వచ్చి బాగా కొరికేది, ఇట్లా మొత్తం తెగతాడు కొరికేది చిన్నగా ఉన్నప్పుడు. అప్పుడేమో చిట్టి పనులే, ఇప్పుడేమో బర్రె పనులే. ఇప్పుడేమో బర్రె పనులే కదా. వారు అలా పెట్టేసేయి. ఇక నాదే ఉంది. మీ అందరు తీసుకోపోగా లాస్ట్కి ఏది ఉంటే కానీ నాది. నీదేది ఫస్ట్? రెడ్. సరే అలా పెట్టుకో, అలా పెట్టేసుకో. నైట్ కూడా ఫ్రెష్ చేయాలట. మనం అయితే ఏనేసేయాలి. తిన్నవాళ్ళు పడుకునేది వద్దుగంటే అలా పెట్టుకో. తినాలి, 4 టైం అవుతుంది. చికెన్ అయింది, అన్నం అయింది, తినడమే. ఇక పట్టుకొని వచ్చే వరకు తింటాం. మరి ఆ సౌండ్ అలా రాదా? నువ్వు అలా ఎక్స్టెంట్ పెడితే వస్తుంది. ఏం కదా, డిస్టర్బ్ వస్తుంది కదా. ఇప్పుడు చాట్లో టీషర్ట్ వేసుకోపోయి కళ అనేది మొత్తమే వేయింది. అసలు మొత్తం వేడి కొడుతుంది. మధ్యాహ్నం పుట్టిన అయితే ఎట్లా కొడుతుంది ఎండ. మనకు మొత్తం పైన కాబట్టి జర ఎక్కువ అనిపిస్తుంది. కింద ఉంటాం తంతి. దా వరుణ్ రండి. అట్లా అయిందన్నమాట ఫ్రెండ్స్ కర్రీ. తినేటప్పుడు రివ్యూ చెప్పడానికి మనం పెద్ద ఇది కాదని చెప్పి ఎప్పుడు రివ్యూ తినేటప్పుడు ఎప్పుడు వీడియో తీయాలన్నమాట. ఎందుకంటే ప్రత్యేకించి మన వంటల ఛానల్ కాదు కాబట్టి దాని గురించి చెప్పడం ఎందుకు, కూరల గురించి అని చెప్పి ఏనాడు సూత ప్రత్యేకించి నేను తినేటప్పుడు మాత్రం వీడియో తీయలేదు ఫ్రెండ్స్. చాలా వీడియోలలో మీరు గమనించారు ఏంటంటే మాట్లాడుకోవడం ఫ్లోలో వచ్చే మాటలతోటి ఆ కర్రీ గురించి చెప్పడం తప్ప ఇక మనదేం పెద్ద అది ఏది ఏమంటారు కదా, పెద్ద వంటల ఛానల్ కాదు, పెద్ద వైరల్ ఛానల్ కాదు, పెద్ద మనం ట్రెండింగ్ స్టార్లం కాదు కాబట్టి ప్రత్యేకించి వంటల గురించి చెప్పడం ఎందుకని చెప్పి ఎప్పుడైనా తినేటప్పుడు వీడియో తీయలేదు. మళ్ళీ వస్తే ఏంటంటే నాకు ఇష్టం ఉండదు తినేటప్పుడు చూపించడం, అందు గురించి అని చెప్పి ఎప్పుడైనా తినేది చూపించాను అనమాట. చాలామంది అనుకుంటారు తినేది చూపించలేరని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ టుమారో. గుడ్ నైట్.